ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మాటల యుద్ధం ఎప్పుడూ తారాస్థాయిలోనే ఉంటుంది. కానీ మాజీ మంత్రి కొడాలి నాని విసిరే సవాళ్లు మరియు చేసే వ్యాఖ్యలు పక్కా మాస్ స్టైల్లో ఉండి రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంటాయి. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఒక పవర్ హౌస్ లాంటి వాడని, ఆయనతో పెట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడమేనని నాని తనదైన శైలిలో విశ్లేషించారు. జగన్ అడుగుజాడల్లో నడిచే సైనికుడిగా తాను చెప్తున్న మాట ఒకటేనని, జగన్ వైపు కన్నెత్తి చూసినా లేదా ఆయనకు ఎదురు వెళ్లాలని ప్రయత్నించినా అది అవతలి వారికే రిస్క్ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, కానీ జగన్ లాంటి మొండి పట్టుదలగా ఉన్న నాయకుడిని ఢీకొట్టడం లోకేష్ లాంటి వారికి సాధ్యం కాదని పని అని ఆయన ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రలు లేదా ఇతర రాజకీయ కార్యక్రమాల ద్వారా జగన్పై విమర్శలు చేయడంపై నాని తీవ్రంగా స్పందించారు. జగన్ ఒక అగ్నిపర్వతం లాంటి వారని, ఆయన శాంతంగా ఉన్నంతసేపే అందరికీ మర్యాద దక్కుతుందని, కానీ ఒక్కసారి ఆయనకు ఎదురు వెళ్లాలని చూస్తే ఆ వేడికి ఎవరైనా మండిపోవాల్సిందేనని హెచ్చరించారు. లోకేష్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని, ప్రజాక్షేత్రంలో జగన్కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇట్లాంటి పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్ అన్న మాట వెనుక ఉన్న ఉద్దేశం జగన్ సంకల్పన ముందు ప్రత్యర్థులు ఎత్తుగడలు చిత్తు అవుతున్నాయని చెప్పడమే. లోకేష్ లాంటి నాయకులు ఎన్నికల కుట్రలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా జగన్ ప్రజాకర్షణ ముందు అవి వెలవలబోతాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కొడాలి నాని వ్యాఖ్యల్లో ప్రధానంగా వినిపించిన అంశం లోకేష్కు కొట్టడం లేదా దండించడం అనే పదజాలం. ఇది కేవలం భౌతిక దాడి గురించి కాదని, రాజకీయంగా లోకేష్ను ఎలా చెండాడాలో తమకు తెలుసని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో కానీ బయట కానీ లోకేష్ అనుసరిస్తున్న తీరు పట్ల నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు జగన్ ఎదిగిన తీరును చూసి నేర్చుకోవాలని, కానీ అనవసరమైన అహంకారాలతో ఆయనకు ఎదురవ్వాలని చూస్తే రాజకీయంగా సమాధి అవుతారని హెచ్చరించారు. నాని మాటలో మాస్ పల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా లోకేష్ పదే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు. జగన్ ఒక బ్రాండ్ అని, ఆయనను తాకడం అంటే కరెంట్ వేర్ను పట్టుకోవడమేనని నాని పోలికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి, కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం ఫలితం అనుభవించక తప్పదని నాని హెచ్చరిక సారాంశం. లోకేష్కు మాస్ వార్నింగ్ ఇస్తూ జగన్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక ఎట్లాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మొత్తానికి కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు అటు వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే, ఇటు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జగన్కు ఎదురు వెళ్ళిన రిస్క్ అయినా నీకు ఎదురొచ్చిన రిస్క్ అన్న డైలాగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల యుద్ధానికి ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ ఇకనైనా తన పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని నాని తన ప్రసంగాన్ని ముగించారు.